అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసమీయుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఈ ఉదయకాలమందు మనం చదువుకున్నాం. ఏంటి ఆజ్ఞ అంటే బాప్తీసం ఇచ్చే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. బాప్తీసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఒక పాపి రక్షింపబడి దేవుని బిడ్డగా అయ్యే క్రమంలో ఈ బాప్తీసం అనేది ఒక ప్రధానమైన ఘట్టం. పాత జీవితాన్ని పాతిపెట్టి క్రొత్త జీవితంలోకి అడుగుపెట్టే ఆ బాప్తీస కార్యక్రమం ఒక సూచనగా, క్రొత్త జీవితానికి నాందిగా, క్రొత్త బ్రతుకుకి ఒక కార్యముగా బాప్తీసం మనం చూడవచ్చు. అయితే ప్రభువారు మనకి ఒక కట్టడను, ఒక నియమాన్ని ఇచ్చారు. మనము బాప్తీసం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అంటే సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించి, ఎవరైతే ఆ సువార్తకు లోబడతారో, ఆ సువార్తను అంగీకరిస్తారో, లేదంటే యేసు ప్రభు మనందరము పాపులము, యేసు ప్రభు వారు ఒక్కలే పరిశుద్ధులు, ఆయన మనల్ని పాపము నుండి విడిపించటానికి లోకానికి వచ్చారు, ఆయన చనిపోయి తిరిగి లేచారు, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంది, పరలోకములో మనము వారసులమవుతామని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ ప్రభు శిష్యులుగా అవుతారు. అలాంటి మారు మనసు కలిగిన వారికి, పశ్చాత్తాప హృదయం కలిగిన వారికి, నేను పాపిని, యేసు ప్రభు నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు, నాకు బదులుగా శిక్షను భరించారు, నరకానికి పాత్రులైన నన్ను ఆయన పరలోకానికి వాస్తవులుగా చేశారని ఎవరైతే ఆ పశ్చాత్తాప హృదయంతో, మారిన మనసుతో, మారు మనసుతో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు పాదాల దగ్గర ఓ పాపములు ఒప్పుకుంటారో వాళ్ళు ప్రభు శిష్యులుగా అవుతారు. అలాంటి వారికి దేవుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి బాప్తిజం ఇవ్వాలి. ఒక సూచనగా, ఒక గుర్తుగా, తమ జీవితాలు పాతవి గతించిపోయినాయి అన్నట్టుగా, నూతనవిగా పుడుతున్నాయి అన్నట్లుగా తమ పాత జీవితాన్ని ఆ నీళ్ళల్లో ముంచివేసి సమాధి చేసి తిరిగి నూతన జీవితాన్ని వాళ్ళు జీవించడానికి సూచనగా ఈ బాప్తిస కార్యక్రమం. అయితే దేవుడు ఏం చెప్తున్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇవ్వాలి. ఈ రోజున అనేక ప్రశ్నలు. బాప్తిసం ఎవరి నామములో ఇవ్వాలి? ఎవరి పేరు మీద ఇవ్వాలి? కొంతమంది తండ్రి అని, కొంతమంది కుమారుడని, కొంతమంది పరిశుద్ధాత్ముడని, రకరకాలుగా భిన్న అభిప్రాయాలు. కానీ యేసు ప్రభు వారే స్వయంగా ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు తన నోటి నుంచి వచ్చిన ఒక మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని నా శిష్యులుగా చేయండి, అలాంటి వారికి బాప్తీసం ఇవ్వండి, ఆ బాప్తీసము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తీసం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను ఏ అయితే సంగతులు మీకు బోధించానో వాటన్నిటినీ మీరు వాళ్ళకి బోధించండి అని ప్రభు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. బాప్తీసంతోనే ఆ కార్యక్రమం అయిపోలేదు. కానీ బాప్తీసం తర్వాత ప్రభు మనకి ఏ ఏ కార్యాలు, ఏ ఏ బోధలు చేశారో ఆ బోధలన్నీ వాళ్ళకి మనం బోధించాలి. ఆ సమయంలో యేసు ప్రభు వారు వచ్చిన ఆ సమయంలో బాప్తీసం ఇచ్చు యోహాను అనేక మందికి, ఆయన పేరే బాప్తీసం ఇచ్చు యోహాను, ఎందుకంటే ఆయన బాప్తీసం ఇస్తూ ఉంటారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండరి, అతననగా యోహాను చేత బాప్తీసం పొందుచుండరి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకుల్లోనూ అనేకులు బాప్తీసం పొందువచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. 11వ వచనంలోకి వస్తే, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను,
అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును అని యోహాను తెలియచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ని నివారింప చూసిన. కానీ యేసు ప్రభువారు చెప్తున్నారు, బాప్తీసం పొందిన వెంటనే ఇప్పటికిప్పుడు కానిమ్ము అని ఆయన చెప్పినమ్మటే యోహాను యేసు ప్రభుకి బాప్తీసం ఇచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. బాప్తీసం అనేది ప్రాముఖ్యమైన ఘటముగా, ప్రాముఖ్యమైన సంఘటనగా, మారు మనసు పొందిన వారికి బాప్తీసం అనేది ఒక ప్రధానమైన అంశంగా, యేసు ప్రభు వారు అంతటి వారే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు బాప్తీసం తీసుకున్నారు. లోక యావత్తు ఇలాగూ జరగనై ఉన్నది, లోకం మొత్తం ఇలానే చేయాల్సి ఉంది, నాకు కూడా బాప్తీసం అని ఆయన ఒక మాదిరిగా, ఒక సూచనగా, రాబో తరానికి ఒక ప్రామాణికంగా ఆయన కూడా బాప్తీసం తీసుకున్నారు. అసలు ఆయనే ఒక దేవుడు, ఆయన బాప్తీసం తీసుకోండి అని చెప్పచ్చు, కానీ ఆయన కూడా బాప్తీసం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1:33 వచనంలో, నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాప్తీసం ఇచ్చు యోహాను యేసు ప్రభు కూడా బాప్తీసం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 2:38 వచనంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏమవుతుంది బాప్తీసం పొందితే అంటే ఒక వరం వస్తుంది మనకి. ఊరికే బాప్తీసం వల్ల మనం ప్రతిదీ ఏదైనా లాభం కోరతాం. ఇక్కడ బాప్తీసము తీసుకుంటే వచ్చే ఒక వరం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరం. మరి ఎవరికి ఇస్తారు? ఎవరికి పడితే వాళ్ళు మునిగేస్తే నేను బాప్తీసం తీసుకున్నానంటే పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందా? కాదు. ఇక్కడ చూస్తే పేతురు చెప్తున్నారు కొన్ని కండిషన్స్. బాప్తీసం ఎవరు తీసుకోవాలి, బాప్తీసం అని ఎందుకు తీసుకోవాలనే దానికి చూస్తే మారు మనసు పొందాలి. నెంబర్ 1, ఎవరు బాప్తీసం తీసుకోవాలి అంటే మారు మనసు పొందాలి. మారిన మనసు. నేను పాపిని, ఆయన సత్యవంతుడు, ఆయన ఒక్కడే నా పాపములను విమోచించగల గొప్ప దేవుడు, నా కోసం తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నా పాపములు క్షమించబడతాయి, నేను పరిశుద్ధుడిగా తీర్చబడతాను, నరకము నుంచి తప్పించి పరలోకానికి చేర్చబడతానని, నేను పాపిని దేవా నన్ను క్షమించని ఆ మారిన హృదయం కలిగిన వారు. రెండోది పాపక్షమాపణ పొందినవారు. దేవుని సన్నిధికి వచ్చి తమ పాపములు ఒప్పుకొని ప్రభువు దగ్గర విడిచిపెట్టినప్పుడు ప్రభువు వాటిని క్షమిస్తారు. అలాంటి వారు మాత్రమే బాప్తీసం తీసుకోవాలి. ఊరికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి బాప్తీసం తీసుకుంటే ఆ వరము దేవుడు అనుగ్రహించడు. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ కలగాలి, అప్పుడు బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరము మనం పొందుకునే వారంగా ఉంటామని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 2:41 వచనంలో చూస్తే, కాబట్టి అతని వాక్యం, పేతురు చెప్పిన వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు చెప్పిన కట్టడ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనం బాప్తీసం ఇవ్వాలని, అనేక మందిని ప్రభువు వైపు నడిపించాలనే కట్టడ, ఆజ్ఞను మనకి ఇచ్చిన అంటే ఆజ్ఞను మనం గుర్తు చేసుకుంటూ మన బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగి వెళ్ళాలని ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములు నాయన. మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలకే వందనములు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో మేము బాప్తీసం ఇవ్వాలని అనేక మందిని అట్టి కార్యక్రమంలోకి తీసుకొచ్చే వారిగా మేము ఉండులాగున మీ కృప చూపించమని యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.